వెల్కమ్ టు టెక్ అండ్ ఫ్రీ క్యాష్. ఆఫర్స్ చాలా వాటి గురించి చెప్పడం కొద్దిగా తగ్గించాను. సో ఈసారి మంచి ఆఫర్స్ అన్ని అద్భుతమైనవి తెలుసుకుందాం. సో మీరు మంచిగా సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. దీని గురించి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టాను. పూర్తి ఇన్ఫర్మేషన్ చదువుకొని మీరు కూడా ఎర్న్ చేసుకోండి. అండ్ ఈరోజు లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఆఫర్ వచ్చేసి మనకి మీషో అని చెప్పి మీకు ప్రీవియస్లో ఒక యాప్ గురించి చెప్పాను. దాని తరపున ఎన్నో వీడియోస్ అయితే చేశాను. ఒక్క రిఫర్ చేస్తే ₹250 అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ మనకి హోమ్ పేజ్లో కూడా ఆ వీడియో అయితే కనపడుతూ ఉంటుంది. జెన్యున్గా అయితే పేమెంట్ ఇస్తుంది. ఇప్పటికీ చాలా ఓల్డ్ అయింది, చాలామంది దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. అండ్ కొత్త వాళ్ళకి కొంతమందికి ఇన్స్టాంట్గా రిఫర్ ఆప్షన్ వస్తుంది, కొంతమందికి షాపింగ్ చేస్తే వస్తుంది అంటున్నారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీషో కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంది, దానికి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఎంతమందికి రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ ఉందో వీలైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఒక్క రిఫర్కి ₹250 అంటే 10 మందిని రిఫర్ చేస్తే ₹2500 పేటింగ్ క్యాష్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో చాలా మంచి అవకాశాన్ని ఎంతోమంది మిస్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటో రకరకాల యాప్స్లో షాపింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి దాంట్లో మీరు షాపింగ్ చేస్తే మీకు ప్రొడక్ట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి వాళ్ళ ద్వారా బై చేస్తే, వాళ్ళు బై చేశారనుకో వాళ్ళ ద్వారా మీకు ₹250 వస్తాయి. అప్ టు మీరు 50,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈరోజు వీడియోలో 2 యాప్స్ నుంచి ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. సో చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా వాటికి అన్లిమిటెడ్ బ్యాలెన్స్ చేయించుకోవాలనుకుంటున్నారు. జియో కానీ, ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్, ఎనీథింగ్. మీరు ఇక్కడ ఫ్రీ ఛార్జ్ అని చెప్పి యాప్ ఉంటుంది. దీని గురించి వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ మనకి డీల్స్ అని చెప్పి కనపడుతుంది. సో సేమ్ మనకి ఇది పేటిఎం లాగే ఉంటుంది. సో కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆఫర్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ₹10 ఫ్రీ ఛార్జ్ క్యాష్ బ్యాక్ అని చెప్పింది. ఇది మనం ₹1 పెట్టి బై చేయాలి. సో మీకు రీఛార్జ్ ఐడియా కానీ, ఎయిర్టెల్, ఇవన్నీ చెప్పాను, వడాఫోన్, జియో కానీ. సో మీరు రీఛార్జ్ చేసుకోండి, తర్వాత కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ ₹10 క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్రీ ఛార్జ్ అని చెప్పింది. సో మీరు ఏం చేస్తారంటే ₹10 అమౌంట్ని ఎంటర్ చేయండి. ఈ కోడ్ని మీరు బై చేయండి. సో ఈ కోడ్ని ఎలా యూజ్ చేయాలో అది కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ ₹1 పెట్టి బై చేస్తారు, ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో కోడ్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ట్ బాలాజీ అని చెప్పి ఒక కోడ్ కనపడుతుంది చూడండి. ఇక్కడ మనకి ఏంటన్నారంటే మినిమం బిల్ పేమెంట్ ₹12 అన్నారు. మనకి ఫ్రీ ఛార్జ్లో ₹12 క్యాష్ బ్యాక్ వస్తుందంట. ఎవరికైనా ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ కానీ ఇంకా డిఫరెంట్ క్యాష్ బ్యాక్స్ ఇంకా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చిన క్యాష్ బ్యాక్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఛార్జ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ ఫ్రీ ఛార్జ్లో ఈ ఆఫర్సే కాదు ఫ్రెండ్స్, మీ ఫోన్కి మెసేజెస్ కూడా వస్తాయి. సో ఒకటా రెండా ఎన్నో ప్రోమో కోడ్స్ యూజర్ బట్టి వస్తుంది. ఒకరికి 50 క్యాష్ బ్యాక్, 100 75 40 అండ్ ఫ్రీ ఛార్జ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వాళ్ళు క్రియేట్ చేసుకోండి. పేటిఎం లాగా మంచి రీఛార్జ్ ఆఫర్స్ అయితే దీంట్లో వస్తూనే ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. సో మీరు కార్ట్లోకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ప్రోమో కోడ్ అని అడుగుతుంది. ప్రోమో కోడ్ దగ్గర మీరు కొన్న కోడ్ని అప్లై చేస్తే మీకు రీఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫ్రీ ఛార్జ్ యాప్ని యూజ్ చేసుకోండి. అండ్ ఎలా ఉందో ఈ వీడియోని కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి పేటిఎం తరపున మొబైల్ రీఛార్జ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిటిహెచ్ అయినా చేసుకోవచ్చు. ₹10 చేస్తే ₹10 క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అయినా కట్టచ్చు. సో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఏంటంటే మీరు పేమెంట్ అంటే మీకు బిల్ పాస్ కాని ముందులే మీరు కట్టుకుంటే మీకు మంచి బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ బిల్లో మీకు తగ్గుతుంది. ఇక్కడ ఏదో ఒక నెంబర్ని ఒకసారి ఎంటర్ చేసేద్దాం. సో ఎంటర్ చేసేసిన తర్వాత కింద అమౌంట్ చూసుకోండి. అమౌంట్ వచ్చేసి ₹10 ఎంటర్ చేసేయండి. తర్వాత ప్రొసీడ్ టు రీఛార్జ్ అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజీలో సో హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర ఇప్పుడు కోడ్ని అప్లై చేసి చూద్దాం ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది. సో మంత్లీ 10 అనే ప్రోమో కోడ్ ఈసారి చాలామందికి అప్లై అవుతుంది. ప్రీవియస్లో కూడా ఇంటిమేట్ చేశాను. ఇంకా చాలామంది రాలేదు అనుకున్న వాళ్ళంతా ట్రై చేయండి. ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఆఫర్స్లో అయితే చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్లీ 20 అనే ప్రోమో కోడ్ కూడా కొంతమందికి అయితే వర్క్ అవుతుంది. నా అకౌంట్కి అయితే లేదు. మీరు టెస్ట్ చేసుకోండి. సో మీకు వర్క్ అయితే మాత్రం యూజ్ చేసుకోండి. మీ దాంట్లో ఎన్ని కోడ్స్ వర్క్ అవుతున్నాయో ఇంటిమేట్ చేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో 3 కోడ్స్ అయితే 3 కోడ్స్, 2 కోడ్స్ అయితే 2 కోడ్స్. అండ్ ఇక్కడ ఆఫర్స్లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆఫర్స్లో చూపించట్లేదు. అలా అని మీకు ఆఫర్స్ లేవు అనుకోవద్దు. నాకైతే ఇప్పటి వరకు 1 మంత్ బ్యాక్ నుంచి నాకు ఏ ఆఫర్ అయితే కింద చూపించట్లేదు. బట్ ప్రోమో కోడ్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేసుకోండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్.
సో ఓవరాల్గా ఈ వీడియోలో మంచి ఆఫర్స్ గురించి తెలుసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషో, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రీచార్జ్ నుంచి ఫ్రీ రీఛార్జ్ ఆఫర్, అండ్ పేటిఎం తరపు నుంచి మళ్ళీ ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ అనేది. అండ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి వీడియోస్ కూడా ఉన్నాయి, అండ్ పేటిఎం అప్డేట్స్, అండ్ ఫ్రీచార్జ్ అండ్ ఇట్స్ ఆఫర్స్. అండ్ ఫ్రీచార్జ్లో కొత్త యూజర్స్ ఎవరైనా ఫ్రీచార్జ్ నుంచి బ్యాంక్ ఎలా పంపించాలి, ఫ్రీచార్జ్లో పేటిఎం లాగా ఆఫర్స్ ఎలా ఉంటాయి, ఫ్రీచార్జ్లో రిఫర్ ఎలా చేయాలి, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఫ్రీచార్జ్లో 100 రూపీస్ రీఛార్జ్ 20 రూపీస్కి రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా చూడాలనుకుంటే చూడండి, కొత్త యూజర్స్కి మాత్రమే అది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.